మన గ్రంథాలన్నీ కూడా ధ్వంసం చేయబడ్డాయి, వక్రీకరించబడ్డాయి. ఇది 100% కరెక్ట్, నిజమే. కాకపోతే అంటే ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చి 77 ఇయర్స్ అవుతుంది. మరి 77 ఇయర్స్ అవుతున్న తర్వాత కూడా స్టిల్ మనం ఎందుకని అంటే ఎప్పుడో బ్రిటిషర్స్ వాళ్ళు కనిపెట్టిన ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంకా ఫాలో అవుతున్నాం అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే చిన్న పిల్లలు సార్ అంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడైతే బిగిన్ అవుతుందో ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. మొక్కై వంగనిది వృక్షమై వంగదు అని కూడా అంటాం మనం. మరి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు తేయడానికి మీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరున్నారు. మరి మీరు చెయ్యాలనుకునే పోరాటం ఏ విధంగా ఉంది? మీరు ఏమైనా మార్పులు చేయాలి అని ట్రై చేస్తున్నారా? నిజంగా విద్యా విధానం అనేది ఖచ్చితంగా మారాల్సిన అవసరం ఉందండి. అయితే గత 70 ఏళ్ళుగా ఏదైతే మెకాలే విద్యా విధానం ఉందో భారతీయుల మనస్తత్వాలన్నింటినీ కూడా మార్చేసింది. ఒకప్పుడు విద్య అంటే ఏంటి, జ్ఞానాన్ని పెంపొందించేదిగా ఉండేది. కానీ ఈ రోజున విద్య అంటే ఎట్లా అయిపోయింది అంటే ర్యాంకులు తెచ్చుకుంటే తర్వాత జీతాలు వస్తాయి, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి, మనం బతకడానికి పనికి వస్తుంది. ఇక్కడికి ఆగిపోయింది బ్రతికంతా కూడా. ప్రతి ఒక్కరికి బ్రతకాలని కోరుకుంటుందండి. భూమి మీదకి అందరూ బ్రతకటానికే వచ్చారు, ఎప్పటికైనా చనిపోయే వాళ్ళు అందరూ కూడా. కానీ ఉన్నళ్ళు బ్రతకాలనుకుంటున్నారు. ఒకప్పుడు ఈ ఇంజనీరింగ్లు, ఈ మెడిసిన్లు ఇవన్నీ లేవు. అప్పుడు మనుషులు బ్రతకలేదా? ఇక్కడ విద్య అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే అకాడమిక్స్ ఒకటే చూస్తున్నారు. వై నాట్ ఎథిక్స్ అండ్ వాల్యూస్? అది కూడా కలిపితేనే కదా. అవి ఎప్పుడు నేర్పాలి? చిన్నప్పటి నుంచి నేర్పాలి. ఈ ఎథిక్స్ అండ్ వాల్యూస్ మీరు ఏదైతే అన్నారో అది మన అంటే ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా అయితే ఉందో అందులో ఒక సబ్జెక్ట్ లాగా ఉండాలనుకుంటున్నారా? ఖచ్చితంగా ఉండాలండి. అండ్ మరో చిన్నప్పుడు మేము చదువుకునే రోజుల్లో కూడా మాకు మోరల్ సైన్స్ అని చెప్పి సపరేట్గా ఒకటి ఉండేది. ఈ రోజున మోరల్ సైన్స్ ఒక పీరియడ్ పెడితే ఎందుకో టైం వేస్ట్, పిల్లలకి దాని బదులు కోడింగ్ నేర్పండి లేకపోతే ఇంకేదో నేర్పండి అని చెప్పేసి ఆ టైంను కూడా మార్చేస్తున్నారు. ఒకప్పుడు డ్రిల్ పీరియడ్ సపరేట్గా ఉండేది, స్పోర్ట్స్ పీరియడ్స్ ఉండేవి స్పెషల్గా. ఇప్పుడు అవి ఏం లేవు, అన్నీ పోయినాయి. అంతకాడికి చదువు చదువు చదువు, ర్యాంక్ 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 అయిపోయిన తర్వాత ఇయర్ ఎండింగ్ రాగానే మళ్ళీ నెక్స్ట్ టీవీలో యాడ్లు కూడా అంతే, 1 1 1 1 2 2 2 2 ఈ ఫ్లోలో కొట్టుకుపోవటం బతుకంతా అయిపోయింది. ఇది చేంజ్ చేయటం కోసం అని చెప్పేసి గత కొద్ది రోజులుగా విద్యా విధానం మార్చాలని ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ కమ్యూనిస్ట్ మేధావులు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ వాదులు కావచ్చు, మిగతా రాజకీయ పక్షాలు సెక్యులర్ ముసుగేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విద్యను కాషాయీకరిస్తున్నారు అంటూ తప్పుడు ప్రచారం చేశారు. కాషాయీకరించేది ఏంటండి? ఈ రోజున భారతీయులు నిజమైన చరిత్ర తెలుసుకోవాలంటే కాషాయీకరణ. భారతీయత అంటే భారతదేశం అంటే మట్టి కాదు, భారతదేశం అంటే విలువలు. ఆ విలువలు భారతీయులు అందరికీ తెలియాలి. ప్రతి భారతీయుడికి ఆ భారతీయతలో ఉన్న గొప్పతనం ఏంటో తెలిస్తేనే వాడు భారతీయుడిలాగా బతుకుతాడు. లేకపోతే వాడు కూడా నేను అందరం మిగతా దేశస్తుల్లాగా నేను కూడా ఒక మనిషిని అనుకుంటాడు. ఈ రోజున మిగతా దేశాలకి భారతదేశానికి ఒక ప్రత్యేకమైన వ్యత్యాసం ఉందండి. మిగతా దేశాలన్నీ కూడా తన భోగాలు, తన ఎదుగుదల, తన బ్రతుకు తెరువు వీటి గురించి ఆలోచించుకుంది. కానీ భారతదేశం ఒక్కటే ప్రపంచం మొత్తం బాగుండాలని చెప్పేసి ఇక్కడ పూజలు జరిగాయి, ప్రపంచం మొత్తం శాంతియుతంగా ఉండాలని ఇక్కడ యజ్ఞాలు జరిగాయి. అందుకే భారతదేశంలో ఉన్న గ్రంథాల్లో మాత్రమే వసుదైక కుటుంబం అని ఉంటుంది, ప్రపంచం అంతా ఒకే కుటుంబం అని చెప్పేసి ఉంటుంది. మనది యూనివర్సల్ ఇస్లామిక్ బ్రదర్హుడ్ లాగా, యూనివర్సల్ క్రిస్టియన్ బ్రదర్హుడ్ లాగా నా మతం వాళ్ళు మాత్రమే నా సోదరులు నా భావనలో మనం ఎప్పుడు లేం కదా. అలా కలగటానికి కారణం ఏంటి? మనకి వేదం నేర్పిన విలువలు. ఆ విలువల్ని పిల్లలకి నేర్పుతా ఉంటే కాషాయీకరణ అంటే అఫ్కోర్స్ కాషాయీకరణ మరి అవసరమే ప్రతి చోట కూడా. కాషాయం అంటే ఏంటి? త్యాగానికి ప్రతీక. ఆ త్యాగ భావనే కదా మనకు అలవాటు చేయాల్సింది. ఈవెన్ ఉపనిషత్తు కూడా అదే మాట చెప్తుంది, త్యాగేనైకే అమృతత్వం మానుషుహు అని చెప్పేసి. మనుషులు అమరత్వం ఎప్పుడు పొందుతారు అంటే వాళ్ళ త్యాగాల వల్ల మాత్రమే పొందుతారు. యుద్ధాల వల్ల లేకపోతే వాళ్ళ బ్రతుకు కోసం చేసే బ్రతుకు పోరాటాల వల్ల ఎవరికి అమరత్వం రాదు. త్యాగం గురించి అంత గొప్పగా మన ధర్మం చెప్తుంటే అలాంటి ధర్మం గురించి చెప్పే మాటలు 4 యాడ్ చేస్తే కాషాయీకరణాన్ని గగ్గోలు పెట్టారు. అంటే దాంతోపాటు భారతదేశపు చరిత్ర, ఈ దేశాన్ని మొఘల్స్ వచ్చారు, పార్సీలు వచ్చారు, గ్రీకులు వచ్చారు, తురస్కులు వచ్చారు, శకులు వచ్చారు, హూణులు వచ్చారు. అడ్డమైనోడు వచ్చి మన మీద యుద్ధం చేశాడు, మన ఆక్రమించుకున్నాడు, ఇట్లాంటివి చదువుకోవటానికి మాత్రం ఎవరికి అభ్యంతరం లేదు. ఈ దేశాన్ని పక్క దేశం నుంచి దురాక్రమణకు వచ్చి ఇక్కడ ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారు, మొఘల్స్ అని చెప్పేసి. ఆ మొఘల్స్ పాలించిన దాన్ని అద్భుతంగా పాఠ్య పుస్తకాల్లో రాస్తారు. బ్రిటిష్ వాడు మన దేశానికి వస్తే ఆ రైల్వే ట్రాక్లు వేసాడని చెప్తారు. కానీ ఆడు ఎందుకు వేసాడు? ఎవడవసరం కోసం వేసాడు? ఈ దేశాన్ని బాగు చేయడానికి వేసాడా? ఈ దేశాన్ని బాగు చేయడానికి వేసినోడైతే, ఈ దేశాన్ని బాగు చేయటం వాళ్ళ లక్ష్యం అయితే వాడు అంతమందిని ఎందుకు చంపాడు? మరి స్వతంత్ర పోరాటంలో ఇన్ని ప్రాణాలు ఎందుకు తీశాడు? అరే బాబు కొట్టుకు చావటం ఎందుకు లేరా, మేమే పోతామని సామరస్యంగా వెళ్ళిపోయి ఉండాల్సింది కదా. వాడు పోలేదు అంటే వాడి ఇంటెన్షన్స్లో దుష్టత్వం ఉంది. వాడికంటే దుష్టత్వం ఆ మొఘల్స్ ఎవరైతే ముస్లిం రాజులు ఉన్నారో వాళ్ళల్లో ఉంది.
అలాంటి వాళ్ళందరినీ కీర్తిస్తూ పాఠ్యాంశాలు రాసి షాజహాన్ టోపీలు కుట్టుకుంటా చదువుకున్నాడు, లేకపోతే బతికాడు, లేకపోతే అక్బరు అన్ని మతాలని సమానంగా చూశాడు. అక్బర్ ఏం అన్ని మతాలని సమానంగా చూడలేదండి. ఆడి మతమే గొప్పదని నిరూపించుకోవటం కోసం ఉపనిషత్తును కూడా వక్రీకరించి అల్లోపనిషత్తు అనే ఉపనిషత్తు కూడా రాపిచ్చాడు. ఆడు ఏదో కొత్త మతం పెట్టేశాడు అంటారు, తౌహీదీ ఇలాహి అని చెప్పేసి. తర్వాత దాన్ని దిన్ని ఇలాహి అని పేరు మార్చారంటారు. దానిలో తౌహీదీ ఇలాహి అని ఎందుకు పెట్టాడు పేరు అసలు? మరి సంస్కృత పేరు దొరకలేదా? మరి అందులో కూడా ఇలాహి అని చెప్పేసి అల్లాహ్కి సంబంధించిన పేరే పెట్టుకున్నాడుగా. మరి అన్ని మతాలని గౌరవించే మతం అనేది అదో కొత్త మార్గం అని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అక్బర్కి, షాజహాన్కి, ఔరంగజేబ్కి, వీళ్ళకి ఎవరికీ లేని ఈ కొత్త రకం దీన్ని, ఈ సెక్యులరిజాన్ని మనకి ఎందుకు పరిచయం చేస్తున్నారు? వాళ్ళు వీళ్ళు ఎందుకు? దారాషికో అనే అతన్ని ఎవరు చంపారు? తన సొంత తమ్ముడే కదా చంపేసి అతని రాజ్యాన్ని, అన్న రాజ్యాన్ని తను తీసుకున్నాడు కదా షాజహాన్. ఎందుకు తీసుకున్నాడు అట్లా? దారాషికో అనేవాడు పార్సీలోకి అనువాదం చేశాడు ఉపనిషత్తుల్ని. ఆ ఉపనిషత్తుల్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో, అనువదించే క్రమంలో అతను హిందూ ధర్మానికి ఆకర్షితుడయ్యాడు. అలాంటి వాడు పరిపాలకుడిగా మారితే మొఘల్ సామ్రాజ్యం కుప్పకూలిపోతుందని అతన్ని చంపేసి వాడి సింహాసనాన్ని వీళ్ళు లాక్కున్నాడు. అలాంటి వాళ్ళందరినీ మనకి హీరోలుగా చూపిస్తారు. మరి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి ఈ దేశ సాంస్కృతిక వైభవాన్ని కాపాడటం కోసం పనిచేసిన శివాజీ మహారాజ్ కావచ్చు, హరిహర బుక్కరాయలు, కృష్ణదేవరాయలు కావచ్చు, గణపతి దేవుడు, ప్రతాపరుద్రుడు, రుద్రమదేవి వీళ్ళు కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, అంతకంటే పూర్వీకులుగా ఉన్న విక్రమాదిత్యుడు కావచ్చు, శాలివాహనుడు కావచ్చు, చోళులు, పాండ్యులు, లలితాదిత్యుడు, ఎంతమంది ఉన్నారు? వీళ్ళందరి గురించి మనకి చరిత్రలో ఎందుకు చెప్పట్లే? మరి ఓ ఛత్రసాల గురించి, రాణా ప్రతాప్ గురించి ఇలా తలుచుకుంటూ పోతుంటే ఏ ఒక్కళ్ళ పేరు మర్చిపోయినా వాళ్ళ విలువ తగ్గించిన వాడిని అవుతాను నేను. కానీ అందరి పేర్లు చెప్పేంత సమయం ఇక్కడ లేదు కాబట్టి చెప్పలేకపోతున్నా. కానీ అంతటి మహాత్ములు, మహానుభావులు, మహావీరులు, యోగ్యులు ఉన్నారు, యోధులు ఉన్నారు. వాళ్ళ గురించి చరిత్రలో చెప్తానంటే వీళ్ళు చచ్చిపోవటానికి కారణం ఏంటి? నీకు తురకోడిది, టర్కీ నుంచి వచ్చినోడి చరిత్ర నచ్చింది, మొఘల్ చరిత్ర నచ్చింది, గ్రీకోడి చరిత్ర నచ్చింది, పనికిమాలిన ప్రతివాడి చరిత్ర నీకు నచ్చింది, చివరికి బ్రిటిష్ వాడి చరిత్ర కూడా నచ్చింది. మన అన్నవాడి చరిత్రను చెప్తానంటే మాత్రం మీ మొహాలు మాడిపోతున్నాయా? ఒకవేళ మీరు అట్లాంటివి తట్టుకోలేను అనుకుంటే మీలాంటి వాళ్ళందరి కోసమే ఆ పక్కన హిందూ మహాసముద్రం, ఈ పక్కన అరేబియా సముద్రం, ఈ పక్కన బంగాళాఖాతం 3 ఉన్నాయి. మీకు నచ్చిన చోట దూకి చచ్చిపోండి. కానీ ఈ దేశపు సాంస్కృతిక వైభవాన్ని చంపేస్తామని చూస్తుంటే మాత్రం మిమ్మల్ని చరిత్ర ఎప్పటికీ క్షమించదు.